నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. రెండవ పక్షంలోని గ్రహాల యొక్క ఉపస్థితి మనకి ఆగస్టు మాసంలో రెండవ పక్షంలో కనిపించేటువంటి గ్రహాల్లో మొట్టమొదటిగా దీర్ఘకాలికంగా చెల్లించేటువంటి రాశులు ఏవి కూడా కదలకుండా అలాగే ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మనకి కుజుడు అదే స్థానంలో, ఎందుకంటే 45 రోజులు కనుక అదే స్థానంలో కనిపిస్తాడు, అంటే వృషభంలో ఉంటాడు. బుధుడు మాత్రం మనకి కర్కాటక రాశిలో కనిపిస్తాడు. ఇక అలాగే రవి సింహరాశిలోకి వచ్చేస్తాడు. గురువు కర్కాటకంలోనే ఉంటాడు. ఇక కేతువు సింహరాశిలో, అలాగే రవి తన స్వస్థానంలో కనిపించడం అనేది మనం చూస్తాం. ఇక శుక్రుడు కన్యారాశిలో కనిపిస్తాడు. రాహువు మనకి కుంభరాశిలో కనిపిస్తే మీనరాశిలో వక్రించినటువంటి శని కనిపిస్తుంది. ఇది రెండవ పక్షంలో కనిపించేటువంటి గ్రహ ఉపస్థితి. వచ్చేటువంటి మారేటువంటి గ్రహాల యొక్క యుతి, దృష్టి, వీటిని బట్టి వక్రగతి, వీటిని బట్టి కొన్ని మార్పులు అయితే ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా మనం చేసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్త చర్యలు, దాని గురించి మనం ఎప్పుడు కూడా ఈ గోచార ఫలితాలు తెలుసుకుంటాం. అయితే ఆగస్టు మాసంలో ఈ గోచార ఫలితాలకి ఉపస్థితి అయినటువంటి గ్రహాల స్థితి ఎట్లా ఉంది అంటే, ముందుగా మనం చూసినట్టయితే వృషభ రాశిలో కుజుడు ఉన్నాడు. బుధుడు మనకి మిథునంలో ఉండి 6వ తారీఖు కర్కాటకంలోకి వెళ్తాడు. అలాగే కర్కాటకంలో మరి గురువు ఎప్పటి నుండో అక్కడ ఉన్నటువంటి స్థితి ఇంకా అలాగే ఉంటుంది సంవత్సరకాలం. తర్వాత రవి 18వ తారీఖు కర్కాటకం నుండి సింహంలోకి మార్పు చెందుతాడు. ఇక సింహరాశిలో శుక్రుడు కేతువు మాసం యొక్క మొదటి రోజులో కనిపిస్తే, శుక్రుడు తదుపరి కన్యారాశిలోకి వెళ్ళడం కనిపిస్తుంది 2వ తారీఖు. ఇక మరి కుంభరాశిలో రాహు, అలాగే ప్రారంభమయ్యి ప్రతి 2.5 రోజులకు మారుతూ ఉన్నటువంటి చంద్రుడు ప్రారంభంలో మనకి రాహుతో కలిసి కుంభరాశిలో కనిపిస్తాడు. ఇక మీనంలో శని వక్రించినటువంటి స్థితి, ఇది అందరికీ తెలిసినటువంటిది. మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఏ రాశుల వారికి, అంటే 12 రాశుల వారికి ఒక్కొక్కరికి ఏ రకంగా ఉంటుంది అన్నది తెలుసుకుందాం. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉంది అంటే, కుజ సంచారం కాస్త ప్రతికూలమనే చెప్పొచ్చు. ఈ ప్రతికూలంగా కొనసాగించడం వల్ల కొంత సమన్వయం అయితే మనం పాటించాలి. లేదు అంటే కుజుడి ఆ దుడుకుదనం వల్ల మనం ఎవరితో మాట్లాడినా కాస్త దుడుకుగా మాట్లాడడం, కావాలని కాకుండా కొన్ని వ్యవహారాలు చెడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటాం. ఈ మధ్యవర్తిత్వం చేయకుండా ఉంటే మంచిది. ఈ మాసం అంతా కూడా, మొదటి పక్షం అవ్వండి, రెండవ పక్షం అవ్వండి, మాసం అంతా కూడా. అలాగే వృత్తి ఉద్యోగాలందు సమర్థత మనం చూపెట్టగలుగుతారు. ఎవరైనా సరే వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో సమన్వయంగా చేయగలుగుతారు, సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ ప్రయత్నాల అనుకూలత అయితే ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది శుభసూచకం. అలాగే గృహంలో నూతన వస్తువుల యొక్క సేకరణ కూడా చేసుకోగలుగుతారు. ఏదైనా ఎప్పటి నుండో కొనుక్కోవాలనుకుంటున్నటువంటి వస్తువులు కొనుక్కోగలుగుతారు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఎందుకంటే 3వ స్థానాన్ని బట్టి తోడబుట్టిన వారితో జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. లేదంటే వారితోటే విరోధాలు, వారితోటే కొట్లాటలు, వారి వల్ల వచ్చేటువంటి కొన్ని రకాల కష్టాలు అయితే ఉంటాయి. ఇక విద్యార్థులకు మనం చెప్పినట్టయితే చాలా అనుకూలమైనటువంటి సమయం. వారు చదివేటువంటి చదువులో కానీ, రాసేటువంటి పరీక్షల్లో కానీ, పొందేటువంటి సీట్లలో కానీ, ఇదేంటో అయినా చాలా అనుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి రోజులు. కాబట్టి చక్కగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకు మీరు గ్రహించినటువంటి వాటిల్లో దాదాపుగా గ్రహాల యొక్క స్థితే కాకుండా మాసం యొక్క ప్రత్యేకత కనుక తీసుకున్నట్టయితే, దాదాపు శ్రావణ మాసంలోనే మనకి ఆగస్టు మాసం అంతా కనిపిస్తుంది. శ్రావణ మాసం అనగానే శ్రావణంలో ఉండేటువంటి పూజలు, వ్రతాలు ఒకవైపు, అంతేకాకుండా స్వాతంత్ర దినోత్సవం అనేటువంటి పండుగ కూడా మనకి ఇందులోనే కనిపిస్తుంది. దీనితో పాటు మనం గ్రహాల యొక్క మార్పు వల్ల వచ్చేటువంటి చంద్ర సూర్య గ్రహణాలు అనేది వినబడుతుంది. నిజానికి ఈ 2 గ్రహణాల్లో అమావాస్య, పౌర్ణమి రోజు వచ్చేటువంటి 2 గ్రహణాలు కూడా మన దేశంలో జరగవు కనుక, మన దేశంలో కనిపించవు కనుక, వీటి గురించి అంత ప్రాధాన్యత ఇవ్వడం కానీ, వాటిని గ్రహణ నియమాలను పాటించడం కానీ చేయనవసరం లేదు అని చెప్పచ్చు. ఇక ఇక్కడ మనం మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే, మనం ఏ రాశికైనా సరే కొన్ని గ్రహాల యొక్క
అనుకూలత కోసం కానీ దైవానుగ్రహణ కోసం కానీ మనం చేసుకోవలసినటువంటి కొన్ని నియమాలు అయితే మనకు తెలుసు. దాంట్లో ముఖ్యంగా గురువు యొక్క మార్పు వల్ల కానీ, గురువు యొక్క అలాగే శని వక్రీకరణ వల్ల కానీ, ఈ రెంటి వల్ల కూడా మనకు కనిపించేటువంటి వాటిల్లో ముఖ్యంగా శనివారం శని దోషం అనగానే మనం చేయవలసినటువంటి లక్షణాల్లో అంటే ఇది అర్ధాష్టమ శని అవ్వచ్చు, లేదా శని మనకి ఏళ్ళనాటి శని ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, శని యొక్క దృష్టి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనము 4వ తరగతికి చెందినటువంటి కార్మికులు ముఖ్యంగా వారికి మనం ఆహారం ఏదైనా పంచిపెట్టగలిగిన, లేదా గోశాలకు వెళ్ళి గోశాలలో గోగ్రాసం ఇచ్చిన, లేదు వృద్ధులు పెద్దలు ఎవరికైనా సేవ చేయగలిగిన, వీటి వల్ల ఆ గ్రహం శని గ్రహం వల్ల వచ్చేటువంటి దోష నివారణ మనం చేసుకోవచ్చు. ఇంతే కాదు అంటే మనకు వీలు లేదు అంటే ఎవరైనా సరే వారి యొక్క ఇష్టదేవత అనుగ్రహాన్ని పొందడానికి నిత్యం దైవనామస్మరణ చేసినట్టయితే ఏ గ్రహాలు ఎలా ఉన్నా కూడా మన యొక్క ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. గ్రహాల అనుకూలత కానీ దైవానుకూలత కానీ కావాలి అంటే మనకి ప్రతిసారి మనం చెప్పుకున్నట్టుగానే జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ గ్రహాల యొక్క స్థితి కానీ ఎందుకు ఉంటుంది అంటే అది పూర్వపుణ్య ఫలమే అని చెప్పొచ్చు. ఆ రోజు ఆ సమయంలో ఆ నక్షత్రాలు ఆ గ్రహాలు ఎందుకు అందులో ఉంటున్నాయంటే మనం పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాల ఫలితమే మనకు కనిపిస్తుంది. మరి దాన్ని వర్తమాన కాలంలో సరిచేసుకోవడము అన్నదే మనం చెప్పుకునేటువంటి జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఎవరికైనా ఆర్థికంగా మనకు కష్టం అనిపిస్తుంది అంటే ఎంతసేపు మనకు కావాల్సినటువంటిది ఆర్థిక లాభాల కోసం గురువు శుక్రుడు యొక్క ఆనుకూల్యత కావాలి. అలా ఆనుకూల్యత కావాలి అంటే ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినంత వరకు ఈ మాసం శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి వ్రతాలు చేసేటువంటి మాసం. కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆనుకూల్యత కోసం మనం తప్పనిసరిగా అందరూ పూజ చేసుకుంటాం, అందరం కూడా లక్ష్మీదేవి వ్రతాలు చేసుకోవడం అనేది కనిపిస్తుంది. అదొకటే కాదు, మనం అంతర్లీనంగా చేసేటువంటి అర్థం పరమార్థం కనుక ఆలోచించినట్టయితే ఎప్పుడు మనం కొన్ని సూత్రాలు నియమాలు చెప్పుకున్నాం. అసలు లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుంది అంటే ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో అక్కడ ఉంటుంది అంటారు, ఎక్కడ వెలుతురు ఉంటుందో అక్కడ తేజస్సు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. మరి ఈ సత్యం తేజస్సు అనేటువంటి విషయాలు మనకు తెలిసినప్పుడు ఎక్కడైతే దైవ నామ స్మరణ జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. కాబట్టి ఈ లక్ష్మీదేవి ఉండడం కోసం మనం చేసేటువంటి కర్మల్లో ముఖ్యమైనటువంటిది దేవత ఆరాధన అన్నటువంటిది. అంతేకాదు ఎప్పుడైనా సరే గోమాత అనగానే గోమాతలో సర్వదేవత నిలయం అంటారు. ముఖ్యంగా పృష్ఠభాగంలో లక్ష్మీదేవి యొక్క స్థితి ఉంటుంది అని చెప్తాం. కాబట్టి గోశాలకు వెళ్ళడము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మళ్ళీ మనం గట్టిగా చెప్పుకోవాలి. అలాగే ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజలు స్త్రీమూర్తులైతే తప్పకుండా వాళ్లే చేస్తారు. ఎవరైనా పురుషులైతే ఈ ఈ గ్రహాల యొక్క మరి ఆ దృష్టి ఆనుకూల్యత కోసం తప్పనిసరిగా ఆ రోజులలో వారు కూడా లక్ష్మీదేవికి పూజ చేసినట్టయితే కొంత అనుకూలత లభిస్తుంది అని మనం చెప్పొచ్చు. ఏదేమన్నా సరే లక్ష్మీదేవి అనగానే అది చాంచల్యం కలిగినటువంటిది అందరికి తెలుసు. లక్ష్మి స్థిరంగా ఒక చోట ఉండదు, కానీ స్థిరంగా ఉండాలి అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి నియమాలు ఇంతకు ముందే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలంటే ఎప్పుడు కూడా ఆనందంగా, స్వచ్ఛంగా, సత్యంతో, గాలి వెలుతురు అన్నీ సరిగ్గా ఉండేలాగా ఉండడం, ఏదైనా అపశృతులు రాకుండా చూసుకోవడం అనేటువంటి మాటలు మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఆ విధంగా మనం ప్రవర్తించినట్టయితే, అలాగే సహాయం అనేది ముఖ్యంగా ఎవరైతే బాగా ఉన్న వాళ్ళకి సహాయం చేయడం అని కాదు, ఎవరైతే నిజంగా నిరాశ్రితంగా ఉంటారో వాళ్ళకి మనం సహాయం చేసినట్టయితే అంటే మనం నారాయణో దేవ అని మనం ఎప్పుడైతే చెప్తామో అలాగా మానవ రూపంలో ఉన్నటువంటి దేవతామూర్తులుగా మనం చూసేటువంటి స్థితి కనిపిస్తుంది. మనుషుల్లోనే మాధవుల్ని చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనం ఎవరికైనా సహాయం చేసినట్టయితే లక్ష్మీదేవి మనకు అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు అంటే ఎక్కడైతే గురువు కానీ శుక్రుడు కానీ అననుకూలతగా ఉన్నటువంటి ఏ గ్రహం ఏ రాశి వాళ్ళైనా సరే ఈ రకంగా మనం పూజ చేసినట్టయితే మనకు లక్ష్మీదేవి అనుకూలత పొందొచ్చు.